హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు మరియు రైతులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎవరి భూములైతే నిషేధిత జాబితాలో ఉన్నాయో వారికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. నిషేధిత భూముల జాబితా నుంచి దాదాపు 2074 ఎకరాలకు విముక్తి కల్పించబోతున్నట్లు ఈరోజు పత్రికా ముఖంగా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించడం అంటే ఏమిటి, ఎటువంటి భూములకు విముక్తి కల్పించబోతున్నారు, విముక్తి పొందాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, అసలు నిషేధిత జాబితా భూములు అంటే ఏమిటి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే అసలు 22A నిషేధిత జాబితా అంటే ఏమిటి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 22A నిషేధిత జాబితా అనేది భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి ఒక ముఖ్యమైన చట్టపరమైన నిబంధన అయితే సమాచారం అండి. ఈ జాబితా నుండి భూములకు విముక్తి కల్పించడం అంటే ఏమిటో సులభంగా మీకు అర్థమయ్యేటట్టయితే నేను తెలియజేస్తాను. 22A నిషేధిత జాబితా అంటే ఏమిటంటే రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పేదలకు ఇచ్చినవి, దేవాదాయ భూములు, సో ఇటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వివాదాల్లో ఉన్న కొన్ని ప్రైవేట్ భూములను ప్రభుత్వం ఒక ప్రత్యేక జాబితాలో చేర్చడం జరిగిందండి. ఈ ప్రత్యేక భూములను ఒక జాబితాలో చేర్చడం జరిగింది కదా, అదే 22A నిషేధిత జాబితా అని అనడం జరుగుతుందండి. సో ఓకేనా, ఈ జాబితాలో ఉన్న భూములను కొనడం, అమ్మడం లేదా రిజిస్ట్రేషన్ చేయడం చట్టరీత్యా నిషేధం అనేది సమాచారం అండి. సో ఎవరైతే భూములు 22A జాబితాలో ఉన్నాయో సో ఆ భూములను రైతులు లేదా పేదలు కొనలేరు, అమ్మలేరు, రిజిస్ట్రేషన్ చేయలేరు, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేరు అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఇప్పుడు ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం అయితే విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. ముఖ్యంగా ఎటువంటి భూములకు విముక్తి కల్పించబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. ఈ రకమైన భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. ముఖ్యంగా స్వతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు ఇచ్చిన భూములను, అదేవిధంగా మాజీ సైనిక యోధులు, ప్రస్తుత సైనిక ఉద్యోగులు ఇచ్చిన భూములు, 1954 జూన్ 19కి ముందు అసైన్ చేసిన భూములు, ప్రైవేట్ పట్టాదారులకు చెందినవి, ఒకే సర్వే నంబర్లో ప్రభుత్వ, దేవాదాయ, ప్రైవేట్ వ్యక్తుల భూమి ఉంటే ప్రైవేట్ వ్యక్తుల భూమికి విముక్తి కల్పించడం. సో ఇటువంటి భూములకు మాత్రమే విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ రకమైన భూములకు మాత్రమే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అయితే విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే విముక్తి కల్పించడం వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి. నిషేధిత జాబితా నుండి భూములకు విముక్తి కల్పించడం అంటే సదరు భూమిని ఆ నిషేధిత 22A జాబితా నుండి శాశ్వతంగా తొలగించడం అనేది సమాచారం అండి. ఇలా తొలగించడం ద్వారా ఆ భూములపై ఎవరైతే యాజమాన్యులు ఉంటారో వారికి పూర్తి హక్కులు రావడం జరుగుతుందంటే సమాచారం అండి. ఆ భూమిపై సదరు యాజమానికి పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు లభిస్తాయంటే సమాచారం. రిజిస్ట్రేషన్స్కు అనుమతి కూడా లభించడం జరుగుతుందంటే సమాచారం అండి. ఆ భూమిని ఇతరులకు అమ్ముకోవడానికి లేదా కొనుగోలు చేసుకోవడానికి, సబ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్లో ఎలాంటి ఆటంకాలు ఉండవని, రిజిస్ట్రేషన్ సులభంగా చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. అదేవిధంగా బ్యాంక్ రుణాలనేవి కూడా పొందవచ్చు అంటే సమాచారం. ఈ జాబితా నుండి బయటపడిన వాళ్ళకి ఆ భూములపై బ్యాంకులు రుణాలనేవి కూడా అందించడం జరుగుతుందంటే సమాచారం అండి. భూమి విలువ పెరగడం, నిషేధిత జాబితాలో ఉన్నప్పుడు ఆ భూమి ధర చాలా పడిపోతుంది, అంటే చాలా తక్కువగా ఉంటుంది. విముక్తి కల్పించిన తర్వాత మార్కెట్ ధర ప్రకారం పూర్తి విలువ వస్తుందంటే సమాచారం అండి. సో ఒకవేళ 22A నిషేధిత జాబితా నుంచి ఆ భూములు కనుక తొలగించినట్లయితే ఈ రకమైన సదుపాయాలనేవి దక్కుతాయంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు విముక్తి కల్పించుకోవాలనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ లేదా రిజిస్టర్ అండంగల్, ఎస్ఎఫ్ఏ తదితర రెవెన్యూ రికార్డులు, అదేవిధంగా అసైన్మెంట్ రిజిస్టర్, డిఆర్స్ దస్త్రాలు, అదేవిధంగా రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, ఆర్ఓహెచ్ రిజిస్ట్రేషన్ పత్రాలు. సో ఈ రకమైన పత్రాలు అనేవి అవసరం అవుతాయంటే సమాచారం అండి. ఈ రకమైన పత్రాలు మీరు ఉపయోగించి మీ సేవా కేంద్రాలు లేదా రెవెన్యూ ఆఫీసుల వద్దకు వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు అయితే ప్రస్తుతం అయితే కల్పించినట్లయితే సమాచారం అండి. మీరు అక్కడికి వెళ్ళి దరఖాస్తు కనుక చేసుకున్నట్లయితే ఒక
2 నెలల్లో లేదా 3 నెలల్లో ఆ భూములకు సంబంధించి విముక్తి కల్పించడం జరుగుతుందంటే సమాచారం అండి. సో, ఎవరి భూములైతే 22(a) నిషేధిత జాబితాలో ఉన్నాయో ఆ భూములకు విముక్తి కల్పించాలంటే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసులు లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లి మీరు దరఖాస్తు అనేది చేసుకోండి. ప్రస్తుతం అయితే విముక్తి కల్పించడం కోసం ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్నట్లయితే సమాచారం అండి. ఒకవేళ గనక మీరు విముక్తి కలిగించుకున్నట్లయితే ఆ భూములపై మీకు పూర్తి హక్కు అనేది రావడం జరుగుతుంది. ఆ భూములను మీరు అమ్ముకోవచ్చు, కొనవచ్చు లేదా బ్యాంకుల నుంచి రుణాలనేవి కూడా పొందవచ్చండి. సో, ఓకేనా. సో, ఈ రకమైన ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. 22(a) నిషేధిత భూములకు సంబంధించి అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.